నమస్తే. యోగా విత్ శంకరయ్యకు స్వాగతం. ఈరోజు మనం గ్యాస్ ట్రబుల్స్, కాన్‌స్టిపేషన్ సంబంధించి చెప్పుకుందాం. ఈ కాన్‌స్టిపేషను, గ్యాస్ ట్రబులు, ఎసిడిటీ, అల్సర్ ఇలాంటి రకరకాల సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. చాలామంది అడుగుతున్నారు యోగాలో దీనికి సంబంధించి దానికి పరిష్కారం ఉందా సార్? మరి దానికి సంబంధించిన ఏమైనా ఆసనాలు చెప్పండి సార్. అది మరి ఇలా ఎందుకవుతుంది సార్ అని చాలామంది అడుగుతున్నారు. సో, దానికి సంబంధించి ఈరోజు మరి ప్రత్యేకంగా ఒక యోగా వీడియో అయితే నేను చేద్దామని అనుకుంటున్నాను. సో, అసలు ఎసిడిటీ అనేది ఎందుకొస్తుంది? మనం తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా మనం తీసుకునేటటువంటి ఆహారపు అలవాట్లు మార్చుకోవడం అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది నంబర్ 1. ఆహారపు అలవాట్లు అంటే ఏంటి మరి? అంటే ఎక్కువగా ఇలాంటి ఎసిడిటీ అనేటటువంటి సమస్య, గ్యాస్ ట్రబుల్స్ అనేటటువంటి సమస్య ఎక్కువగా ఎవరికి వస్తుంది అంటే, బాగా ఎక్కువగా నాన్ వెజిటేరియన్స్ వాళ్ళకి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే బాగా నాన్ వెజ్ తిన్న వాళ్ళకి అందులో ఈ పీచు పదార్థాలు లేకపోవటం, అంటే దీంట్లో ఏంటి ఫైబర్ ఫుడ్ కాకపోవటం వల్ల, ఇది ఎక్కువగా డైజెషన్‌కు ఎక్కువ టైం తీసుకోవడం వల్ల ఈ ఎసిడిటీ అనేటటువంటిది సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ఫైబర్ ఫుడ్ తీసుకోకపోవడం ఇంకొక ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, సరిపోయేంతగా వాటర్ తాగకపోయినా కూడా ఎసిడిటీ సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే వాటర్ అనేటటువంటిది ఎంత తీసుకోవాలి మరి? ఎప్పుడు తీసుకోవాలి? ఇవన్నీ కూడా దీంట్లో భాగంగా ఉంటాయన్నమాట. కారకాలుగా ఉంటాయి. సో, వాటర్ మరి ఎలా తీసుకోవాలి? ఇప్పుడు సరే మనం సమ్మర్‌లో తీసుకున్నట్లయితే వాటర్ దాదాపు కనీసం 3-4-5 లీటర్స్ 3-4-5 లీటర్స్ వరకు తీసుకోవచ్చు. కనీసం 4 లీటర్స్ మనం తప్పకుండా తీసుకోవాలి. ఇంకా 4-5 లీటర్స్ అలా తీసుకుంటే మంచిది. సో, ఇలాంటి వాటర్ సరిగా తీసుకోకపోవడం వల్ల కూడా కాన్‌స్టిపేషన్ సమస్యలు రావచ్చు. అదేవిధంగా సరైనటువంటి టైంకు భోజనం చేయకపోయినా కూడా ఈ కాన్‌స్టిపేషన్ సమస్యలు రావచ్చు. సో, టైం తప్పి భోజనం చేయటం. ఒకసారి మధ్యాహ్నం లంచ్ 1:00 చేస్తే ఇంకొకసారి 2కి చేయడం, 3కి చేయడం, ఇలా టైం తప్పి చేయడం వల్ల కూడా కాన్‌స్టిపేషన్ సమస్యలు, ఎసిడిటీ సమస్యలు, అజీర్తి సమస్యలు ఇలాంటివి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత సరైనటువంటి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంది. సో, ఈ మంచి బాగా ఉడికినటువంటి ఆహారం తీసుకోవడం కూడా అతి ముఖ్యమైనటువంటి అంశంగా ఇందులో చెప్పుకోవచ్చు మనం. బాగా ఉడికినటువంటి ఆహారం తీసుకుంటే కాన్‌స్టిపేషన్ సమస్యలు ఉండవు. తర్వాత మనం ఆహారం తీసుకునేటప్పుడు నమలటం కూడా చాలా ఇంపార్టెంట్. కొందరు ఆదరా బాదరా లగించేస్తూ ఉంటారనమాట. టకటక చేసేసి తొందరగా తినేసేసి వెళ్ళేటటువంటి సందర్భాలు ఉంటాయి. అలా తినడం వల్ల కూడా డైజెషన్ సమస్యలు రావటం, తర్వాత ఎసిడిటీ రావటం, తర్వాత కాన్‌స్టిపేషన్ రావటం, ఇలా ఒకదానికొకటి చైన్ లాగా మనకి సమస్యలైనటువంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇవి మంచి నమిలి మింగినట్లయితే మనకి ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. సో, ఇవన్నీ చేయకుండా మనం ఇవి ఫాలో అవుతూ ఎప్పుడైనా మనకి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు, ఏదైనా సందర్భంలో ఇలాంటి ఫాలో అవ్వకుండా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు తప్పకుండా మీరు ఏం చేయాలి అంటే, యోగాలో మంచి ఆసనాలున్నాయి. ఆ ఆసనాలు గనక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే దాని నుంచి మీకు తప్పకుండా రిలీఫ్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ రిలీఫ్ మీరు చేసి గమనించండి తప్పకుండా. ప్రతీది కూడా జాగ్రత్తగా చేస్తే మీరు తప్పకుండా మంచి రిలీఫ్ వస్తుంది. ఈ ఎసిడిటీ అనేటటువంటిది కాన్‌స్టిపేషన్ అనేటటువంటిది ఎసిడిటీకి దారి తీయటం, ఎసిడిటీ అనేటటువంటిది అల్సర్‌లకు దారి తీయటం, అల్సర్‌లు క్యాన్సర్‌లకు దారి తీయటం, ఇట్లాంటి రకరకాల కారణాలతోని రకరకాల సమస్యలు రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. కాబట్టి దీన్ని జాగ్రత్తగా మీరు దీన్ని అశ్రద్ధ చేయకుండా మంచి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి యోగాసనాలు ఏమి చేయాలి మరి? అవి చూద్దాం మరి. అది చేసే ముందు మీరు కొంత వార్మప్ ఎక్సర్‌సైజెస్ చేసిన తర్వాత ఈ ఆసనాలు వేసుకుంటే మీకు మంచి ఫలితం ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఆ ఆసనాల్లోకి వెళ్దామా? రైట్, డన్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనం అంటే ఇలా చూడండి. ఈ 2 కాళ్ళు వెనక్కి పోనిచ్చేసి ఈ బొటనవేళ్ళు కలిపి ఉంచాలి.
ఇలా కూర్చోవాలి హాయిగా. ఓకే, వెన్నుముక, తల, మెడ నిటారుగా ఉంచండి. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. ఉంచిన తర్వాత చూడండి, 2 చేతులు ఇలా ఉంచేసి నెమ్మదిగా శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా ముందుకు వంగండి. ఇలా చూడండి, ఇలా చేతులు ఇలా పైకిన ఇట్లా పట్టుకోండి. ఇలా వీలైతే మీకు ఈ నుదుటిని ఇట్లా ఆలించండి. ఓకే, మీకు ఇప్పుడు పొట్టలో బాగా ప్రెషర్ కనబడుతుంది, అది గమనించండి. ఓకే, పొట్టలో మసాజ్, తర్వాత పొట్టలో అనవసరమైనటువంటి గ్యాసెస్ కూడా రిలీజ్ అవుతాయి. ఇది బాలాసన్. పొట్ట కండరాలకి మంచి వ్యాయామం లభిస్తుంది. ఓకే, గ్యాస్ సమస్యలు పోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది బాలాసన్. అదే కాకుండా ఇంకా చాలా దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయి. మెదడుకి మంచి రక్త సరఫరా జరుగుతుంది. లంగ్స్, ఓకే, తర్వాత మోకాళ్ళకి సంబంధించి కూడా మంచి స్ట్రెంథన్ అవ్వడానికి బాగా ఉపయోగపడే అవసరం. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మళ్ళీ పైకి లేవాలి. ఇది బాలాసన్. తర్వాత పశ్చిమోత్తానాసన అని సెకండ్. చూడండి, ఇలా కాళ్ళు ముందుకు చాపండి. ముందుకు చాపేసి ఇలా ఉంచండి. నిటారుగా కూర్చోవాలి. 2 చేతుల్ని పైకి పోనించండి. ఇలా పోనించేసి ఇలా ముందుకు శ్వాస వదులుతూ ముందుకు ఇలా. ఓకే, ఇలా మీరు ఎంత ముందుకు వంగాలి. వీలైతే మీ నుదుటిని మోకల కానించే ప్రయత్నం చేయండి ఇలా. ఓకే, ఇలా చేయడం వల్ల పొట్టలో ఉన్నటువంటి ఈ గ్యాస్ ట్రబుల్స్కు సంబంధించిన సమస్యలన్నీ దూరం అవుతాయి. ఓకే, ఇలా 30 to 45 సెకండ్స్ ఉన్న తర్వాత నెమ్మదిగా రిలీజ్ చేయండి. శ్వాస తీసుకుంటూ మళ్ళీ పైకి లేవండి ఇలా. ఓకే, ఇదేమో పశ్చిమోత్తానాసన్. తర్వాత ఇంకో ఆసన ఏంటంటే అర్ధమచ్చేంద్రాసన్. ఇలా ఈ కాల్ని ఇలా ఉంచేసి ఇలా ఉంచండి. ఇలా ఇలా మీరు ఎడమ భుజం నుంచి వెనక్కి చూస్తున్నారు చూడండి, గమనించండి. పొట్ట అంతా కూడా వడిపెట్టబడింది. మనం జీర్ణ సంబంధ గ్యాస్ ట్రబుల్స్ గురించి చేస్తున్నాం చూడండి. పొట్ట వడిపెట్టబడింది కాబట్టి పొట్టకు సంబంధించినటువంటి ఈ సమస్య మీకు దూరం అవుతుంది. ఓకే, 30 to 45 సెకండ్స్ ఇలా ఉన్న తర్వాత నెమ్మదిగా మళ్ళీ ముందుకు చూడండి. ఇప్పుడు నెమ్మదిగా చేతులు లేపి రిలాక్స్ అవ్వండి ఇలా. ఇది 2 వైపులా చేయాలి. ఇటువైపు ఇలా కూడా చేయండి. మీరు ఇలా ఈ మోకాల్ని ఇలా నెడుతూ ఇటు కుడి భుజం నుంచి వెనక్కి చూడాలి. చూడండి, పొట్టంతా వడిపెట్టబడింది. అబ్జర్వ్ చేయండి. అక్కడ ఫోకస్ వేయాలి. మీరు ఫోకస్ అంతా కూడా పొట్టలో ఉండాలి. ఓకే, నాకు ఈ గ్యాస్ ట్రబుల్స్ కానీ, ఎసిడిటీ కానీ, కాన్స్టిపేషన్ సమస్యలు మొత్తము పోతున్నాయి, తొలగిపోతున్నాయి అనేటటువంటి ఫీలింగ్తో అక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ ఇలా మీరు ఆసన వేసి ఫీల్ అవుతూ చేయాలి. ఓకే, 30 to 45 సెకండ్స్ ఉన్న తర్వాత నెమ్మదిగా రిలీజ్ చేయండి. ఎస్, ఇది అర్ధమచ్చేంద్రాసన్. తర్వాత మీరు మండూకాసన్ వేయాలి. చూడండి, ఇలా 2 కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ తీసుకోండి. ఇలా కాళ్ళ మధ్యలో కూర్చోవాలి. ఇలా కూర్చున్న తర్వాత 2 చేతులు పిడికిలు బిగించాలి. ఇలా బిడికించేసి ఇలా
మీ నాభి కింద, బొడ్డు కింద భాగంలో ఇలా ఉంచేసి శ్వాస తీసుకుంటూ కొంచెం వెనక్కి వంగి శ్వాస వదులుతూ ముందుకు. చూడండి, రాళ్ళలాగా అక్కడ పొట్టలో ఒత్తుతూ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది. ఓకే, జీర్ణాశయానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ దూరం అవుతాయి. ఓకే, ఇలా మీరు అబ్జర్వ్ చేస్తూ ఫోకస్ చేస్తూ చేయాలి. హాయిగా ఉంటుంది. కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఇలా 30-45 సెకండ్స్ ఉన్న తర్వాత నెమ్మదిగా రిలీజ్ చేయండి. ఓకే, ఇది ఒకటి. తర్వాత పడుకొని చేసే ఆసనాలు చూద్దాం. ఇందులో ఇలా నెమ్మదిగా పడుకోండి. పడుకున్న తర్వాత ఇలా పడుకున్న తర్వాత నెమ్మదిగా 2 కాళ్ళను ఫోల్డ్ చేయండి. ఇలా ఇలా ఫోల్డ్ చేసేసి 2 చేతుల్ని తీసుకోవాలి. ఇలా తీసుకొని కట్టగట్టండి. చూడండి, ఇక్కడికి ఇలా ఈ నొరుతుని కూడా మోకాల దగ్గరలోకి ఈ గడ్డాన్ని తీసుకొని వదిలేసి 5, 4, ఇది విండ్ రివీల్ పోజ్ అంటాము. అంటే పవన ముక్తాసన్. ఇది కూడా ఈ గ్యాస్ ట్రబుల్కి లేదా ఎసిడిటీకి, కాన్స్టిపేషన్కు మంచి ఆసనం. ఆ తర్వాత ఇలా 2 కాళ్ళు ఫోల్డ్ చేసేసి ఇలా ఉంచేసి నెమ్మదిగా ఇలా లేపండి. ఓకే, ఇది సేతు బంధాసన్ అంటాము. ఇలాగే ఉంచండిగా. ఎంత వీలైతే అంత పైకి లేపాలి. ఇలా నడుమును పైకి లేపిన తర్వాత ఇలాగే స్థిరంగా ఉండండిగా, నో మూమెంట్. ఓకే, 5, 4, 3, 2 and 1. నెమ్మదిగా దించండి. ఇది సేతు బంధాసన్. దీనివల్ల కూడా ఈ పొట్టలో వచ్చేటటువంటి సమస్యలకి విరుగుడుగా పనిచేస్తుంది. గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ అండ్ కాన్స్టిపేషన్కి సంబంధించిన సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. ఆ తర్వాత విపరీత కారణి. ఇలా 2 కాళ్ళు పైకి ఉంచాలి. ఇలా వాల్, లెగ్స్ టు వాల్ పోజ్ అని అంటాము. ఇలా ఉంచవచ్చు, లేకపోతే ఇంకా మీకు వీలైతే ఇలా లేపండి. విపరీత కారణి. ఓకే, బొటన వేళ్ళు మీకు మీ కళ్ళకి సూటిగా ఉండేటట్టుగా చేసి ఇలా ఉంచండి. 5, 4, 3, 2 and 1. నెమ్మదిగా దించండి. భూమి కానిస్తేనే జస్ట్ రిలాక్స్. తర్వాత 2 కాళ్ళ మధ్య ఒక ఫీట్ గ్యాప్ తీసుకోండి. 2 చేతులు హాఫ్ హ్యాండ్ డిస్టెన్స్లో మీ శరీరానికి ఇరువైపులా ఉంచండి. హాయిగా శ్వాస తీసుకుంటూ వదలండి. Just release and relax.